Good morning, children. Good morning to all. Hi. అందరు నేర్చేసుకుంటున్నారా సుమన్ టీవీ వీడియోస్ ద్వారా బేసిక్స్ ఇన్ అబాకస్ రైట్. లాస్ట్ వీడియోస్లో మనం వాట్ ఈజ్ అబాకస్ వల్ల బెనిఫిట్స్, అసలు మ్యాథ్స్ భయం పోవాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. 0 to 99 నెంబర్స్ అండ్ సింపుల్ ఎడిషన్స్ అండ్ బటర్ఫ్లై మూమెంట్ ఎడిషన్ లైక్ దట్ ఇలా నేర్చుకుంటూ వచ్చాం కదండి. ఒక్కవేళ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ చూసేయండి, చక్కగా అయిపోతుంది, వచ్చేస్తాయి మీకు కూడా. రెడీ. ఇవాళ మనం క్లాస్లోకి ఒక్కసారి చూడండి. +5 ఫార్ములే టేబుల్ 1 అనగానే 90% స్టూడెంట్స్కి, కొందరు పేరెంట్స్కి కూడా బాబోయ్ మళ్ళీ ఇక్కడ కూడా టేబుల్సా అని ఒకలాంటి భయం, కొందరిలో భయం, కొందరిలో విసుగు కనిపిస్తుంది. చూడండి, మనం ఏం చెప్పాం ఫస్ట్ వీడియోస్లో, అబాకస్ని ఒక సబ్జెక్ట్లా నేర్చుకోవట్లేదు మనం, ఇది ఒక గేమ్ లాగా ఆడదామని చెప్పాం. చూడండి, ఫస్ట్ గేమ్ ఈజీగా కొట్టేస్తాం, నెక్స్ట్ గేమ్ కొంచెం టఫ్ ఉంటుంది, నెక్స్ట్ అది కూడా 2 సార్లు 3-4 టైమ్స్ ప్రాక్టీస్ ఆడుతూనే ఉంటాం, తర్వాత విన్ అయిపోతాం, నెక్స్ట్ మళ్ళీ హార్డ్ లెవెల్ అని వస్తుంది. అయినా భయపడతామా? ఏం భయపడం, ప్రాక్టీస్ చేస్తాం, ఏం చెయ్యాలో ట్రై చేస్తాం, ఆడుతూనే ఉంటాం కదా. అలాగే ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ఆడేసుకుందాం గేమ్ లాగా. రెడీ రైట్. ఒకటండి, మీ ఇంట్లో థింగ్స్ అన్నీ పెట్టుకోవాలి కదా, పెన్స్ పెట్టుకోవాలి, బుక్ పెట్టుకోవాలి, మనం కూర్చొని రాసుకోవాలి. వీటన్నిటికీ ఏం అవసరం? టేబుల్ అవసరం కదా, టేబుల్ అవసరం. ఈ టేబుల్ అనేది లేకపోతే మీరు ఆ థింగ్స్ అన్నీ దాని మీద పెట్టగలరా? పెట్టలేరు. నేల మీద పెట్టాలి. మనం అసలు నేల మీద పెట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ మనం నేల మీద కన్నా టేబుల్ మీద పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే మనకు కొంచెం హైట్లో మన చేతికి ఇలా అందుతాయి, తీసేసుకోవచ్చు కదా అని. అదే నేల మీద అయితే ప్రతిసారి వంగి తీయాలి కదా. అందుకని కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి, ఈజీగా వెళ్ళాలి, కంఫర్ట్గా మనం ఉండాలి అన్నప్పుడు మనకి ఏం హెల్ప్ చేస్తుంది? టేబుల్ అనేది హెల్ప్ చేస్తుంది థింగ్స్ని ఈజీగా తీసేసుకోవడానికి కదా. అట్లాగే మ్యాథమెటిక్స్లో అందరూ 4 పార్ట్స్ రావాలి. మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 పిల్లర్స్ మ్యాథ్స్కి అని చెప్తారు కదా. కరెక్టే, 4 పిల్లర్స్ అవసరం. కానీ ఒక్కసారి బాగా కొంచెం థింక్ చేయండి. 4 పిల్లర్స్ కాకుండా 2 పిల్లర్స్ కూడా మనం ముందుకెళ్ళచ్చు. ఎలా? ఏం లేదు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ 2 పిల్లర్స్. ఒక్కోసారి చూడండి, కొన్ని టేబుల్స్కి 4 లెగ్స్ ఉంటాయి, ఒక్కొక్క టేబుల్కి 2 లెగ్స్ తోటి టేబుల్ నిలబడుతూ ఉంటుంది కదా. అట్లాగే చూడండి, ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఎప్పుడైతే మీకు ఎడిషన్ అనేది స్టూడెంట్కి క్లియర్గా మనం బ్రెయిన్లోకి, ఫస్ట్ స్టూడెంట్కి బాగా మ్యాథ్స్ రావాలి అంటే 9 నెంబర్స్, 100 నెంబర్స్, 1000 నెంబర్స్ ఎక్కడ అడిగితే అక్కడ టక్క ఫాస్ట్గా చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ అది మిస్ కాకూడదు. ఆ నెంబర్స్ వచ్చేసిన తర్వాత బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్ అనేది ఏంటో తెలియాలి. 5కి బిఫోర్ నెంబర్ ఏంటి? 4, ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 6. సో ఈ కాన్సెప్ట్ రావాలి. ఎక్కడైనా స్టూడెంట్స్ ఉంటారు, ఒక 10 డేస్ ఫీవర్ వచ్చేస్తుంది, సో స్కూల్కి వెళ్ళలేకపోతారు, అప్పుడు చాప్టర్స్ మిస్ అయిపోతారు, తర్వాత టీచర్ పాపం ఎఫర్ట్ పెట్టి కొంచెం నేర్పిస్తారు, కానీ ఫస్ట్ టైం అందరిలో కొంచెం విన్నది వేరు. సో మోర్ ప్రాక్టీస్ చేసినా ఏదో ల్యాకింగ్ ఉంటుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి క్లియర్ అయిపోతాయి. బేసిక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఏం మిస్ అయిపోయినా అవి ఇక్కడ మనం క్లియర్ చేసేసుకోవచ్చు ఈ అబాకస్ సిలబస్ ద్వారా, మాస్ సిలబస్ ద్వారా. సో ఇక్కడ ఒకసారి చూడండి, 2 పిల్లర్స్ చెప్పాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్. రైట్ మ్యామ్, మరి మల్టిప్లికేషన్, డివిజన్ ఒక్కసారి చూడండి. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? 2 + 2 + 2 + 2 + 2 అట్లా 5 టైమ్స్ 2 2 2 2 2 యాడ్ చేసుకుంటే
10 వస్తుంది. అంటే 2 + 2 + 2 + 2 అట్లా వెళ్ళాలి. రైట్, దట్ ఈస్. అదే ఫాస్ట్గా కావాలంటే ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? 5 2s ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నెంబర్ ఎంత ఉంది? 2 నెంబర్. సో 5 ఎన్ని 2s? 5 ఎన్ని 2 ఎన్ని 5తో వచ్చేసింది? 2 5s ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసింది 10. అవే టేబుల్స్. కానీ వ్యూయర్స్ అందరికీ సుమన్ టీవీ ద్వారా మీకు ఒక అడ్వైస్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి అంటే, నేను దాదాపు ఈ ఫీల్డ్లో 20 years ఉన్నాను. 19 years కంప్లీట్ అయిపోయింది, 20th రన్నింగ్ అవుతుంది. జనరల్గా నేను గమనిస్తుంది లాస్ట్ 7-10 years నుంచి, లాస్ట్ 7 years బాగా పేరెంట్లో ఒక మార్పు వచ్చేసింది. పిల్లల్ని అమ్మో స్ట్రెస్ అయిపోతారండి, ఎక్స్ట్రా ఏమైనా చెప్తే స్ట్రెస్ అయిపోతారండి, మా పిల్లలకి నో స్ట్రెస్ నో స్ట్రెయిన్ అండి, అసలు నో స్ట్రెస్ నో స్ట్రెయిన్ లేకుండా నాకు పిల్లాడు ఎదగాలండి అని ఆ మాట పదే పిల్లల ముందు కూడా చెప్పేస్తున్నారు మీరు. నో స్ట్రెస్ నో స్ట్రెయిన్ అని. అసలు స్ట్రెస్ స్ట్రెయిన్ అనే పదాలు ఎందుకు వాడుకుంటున్నారో, లేటెస్ట్ పేరెంట్స్కి ఎందుకు ఈ పదాలు ఎక్కువ వాడుతున్నారో ఒకసారి గమనించండి. అసలు స్ట్రెస్ ఏంటి, టెన్షన్స్ ఏంటి? ఆ చిన్న ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా అలా ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ లోపలికి ఇస్తే తీసుకుందామా అనేది ఉంటుంది. కానీ ఆ ఇచ్చే నాలెడ్జ్ ప్రేమతో ఇవ్వాలి. కానీ ఒక్కసారి చూడండి, మనకి ఆడిటరీ, విజనరీ, లిసనర్స్ అని 3 పార్ట్స్గా ఉంటాము మన హ్యూమన్లో. అంటే కొందరు వినడం ద్వారా మారిపోతారు. టీచర్ నాన్న చేయమాక అంటే రైట్, 1 time విని ఒక స్టూడెంట్ మారుతారు. ఒక స్టూడెంట్ కొందరు పదే చెప్తే మారుతారు. కొందరు వేరే వాళ్ళని కోప్పడుతుంటే కళ్ళతో చూసి మమ్మల్ని కూడా కొప్పుతారేమో అని అప్పుడు మారుతారు. ఇక్కడ కాకుండా థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా కొందరు ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి స్పర్శ ద్వారానే తెలుస్తుంది. అందుకే బిఫోర్ అంటే మేము చదువుకునే టైంలో చక్కగా టీచరు బెత్తంతో ఒకటేసేది, లేకపోతే చేత్తో ఒకటేసేది. అలా తట్టగానే ఈ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. ఎలా ట్యూబ్లైట్కి చూపకపోతే తిప్పుతాను చూసారా, అలా జస్ట్ స్టూడెంట్ని అలా టచ్ చేసినా కూడా వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అయిపోతూ ఉంటుంది. అలా అని కొట్టేయమని నేనేం చెప్పట్లేదు, జస్ట్ టచ్ అంతే. టచ్ చేసి నన్న అంటే బ్రెయిన్ వస్తుంది. ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం టచ్ చేసి కొంచెం టచ్ చేసి లిటిల్ బిట్ చెప్పకపోతే ఆ బ్రెయిన్ ఎప్పటికీ రిసీవ్ చేసుకోదు. నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. స్ట్రెస్ స్ట్రైన్ ఏంటి పదాలు? అసలు ఒకటి స్ట్రెస్ స్ట్రైన్ అంటూ ఉన్నారు. ఏది చెప్పినా స్ట్రెస్ స్ట్రైన్ అంటున్నారు పిల్లలకి. ఒకటి చెప్పండి, ప్రెషర్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టారు, మూత పెట్టారు, విజిల్ పెట్టారు, కింద మంట పెడితే అది లోపల స్ట్రెస్ అయిపోతాయేమో ఆ బియ్యం, ఆ వేడి నీళ్ళల్లో స్ట్రెయిన్ అయిపోతాయేమో బియ్యం అని కింద స్టవ్ వెలిగించుకోకుండా అలాగే కూర్చున్నాం అనుకోండి, మనకి ఫుడ్ వస్తుందా? రాదు. అట్లాగే భూమిలో ఒక విత్తనం నాటాం, గుంట తీసాం, విత్తనం పెట్టాం, మళ్ళీ దాని మీద మట్టి వేయాలి, వాటర్ పోయాలి. అమ్మో ఈ విత్తనం భూమిలో పెట్టాం, దీనికి ఊపిరాడదేమో అని చెప్పి పైన మట్టి వేయకుండా అమ్మో ఏమవుతుందో నీళ్లు పోస్తే అని మనం నీళ్లు పోయకుండా ఆ విత్తనాన్ని అలాగే ఉంచామనుకోండి, ఆ విత్తనానికి నో స్ట్రెయిన్ స్ట్రెస్ ఇద్దామని ఏమవుతుంది? మొలకెత్తుతుందా? అట్లాగే మనకి థర్డ్ ఇయర్ వరకే మనం వాళ్ళని మహారాజులాగా మహారాణులాగా పిల్లల్ని చూసుకోవాలి. థర్డ్ ఇయర్ బర్త్డే చేసిన దగ్గర నుంచి వాళ్ళకి మనం చక్కగా ప్రతి పని వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకునే విధంగా మనం పక్క నుంచి వాళ్ళకి ట్రైన్ ఇవ్వాలి, ట్రైన్ చేయాలి. కానీ నవేడేస్ ఏం జరుగుతుందంటే అందరికీ సింగిల్ చైల్డ్ ఉంటున్నారు. ఇంకా ఫాదర్ అండ్ మదరు మొత్తం వీళ్ళ వర్క్ అంతా వాళ్ళే చేసేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు షూలేస్ వాళ్ళు కట్టుకోలేరు, వాళ్ళ ఫుడ్ వాళ్ళ స్పూన్తో చేత్తో వాళ్ళు తినలేరు, అసలు చేత్తో కలిపి తినడం రావట్లేదు నవేడేస్ 80% స్టూడెంట్స్కి. చూడండి, మనకి
మిగతా యానిమల్స్కి లేనిది మనకి తెలివితేటలు ఎందుకు బాగా పెరిగాయి అంటే ఈ థమ్ ఫింగర్తో మనం ఈ ఫింగర్స్ని చక్కగా క్లోజ్ చేయగలం, ఈ వెన్నుపూసని స్ట్రైట్గా పెట్టగలం. దానివల్లే మనకి ఇంటెలిజెంట్ పెరిగి మిగతా యానిమల్స్ని మనం మన కింద పెట్టుకుని ఆడిచ్చేలాగా తయారయ్యాం, మనం ఇంటెలిజెంట్గా అయ్యాం. సో మనం పిల్లలకి యాక్చువల్లీ వాళ్ళకి 15th మంత్ ఆర్ 2 years వచ్చే వరకే వాళ్ళకి ఫుడ్ తినిపించచ్చేమో, కానీ 2 years ఆన్వర్డ్స్ వాళ్ళ ఫుడ్ వాళ్ళకే ఇచ్చేసి, అంటే కింద వారేసుకుంటున్నారండి, తీసుకొస్తున్నారండి బేబీ అంటారు. ఎందుకమ్మా, చక్కగా కింద ఒక మ్యాట్ వేయండి, చక్కగా ఒక క్లాత్ వేయండి, చక్కగా ఒక క్లాత్ వేయండి, దాని మీద కూర్చోబెట్టండి పిల్లల్ని, వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు పడేసేంత పడేస్తారు, నోట్లో పెట్టుకున్నంత నోట్లో పెట్టుకుంటారు. ఆ ఫింగర్ మూమెంట్ ద్వారా వాళ్ళ బ్రెయిన్ చాలా ఫ్యూచర్లో చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారవుతుంది. వాళ్ళ పనులు ప్రతిదీ వాళ్ళే చేసుకునే విధంగా మనం 5 to 6 years వచ్చేలోపు కనుక మనం చెయ్యగలిగితే మంచి ఫ్యూచర్ వాళ్ళకి మనం బేస్మెంట్ వేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ 14 years పెట్టచ్చమ్మా, తల్లులు భోజనం తినిపించడం తప్పు అని నేను అనను, పెట్టాలి కూడా. ఎప్పుడు పెట్టాలి? వీక్లీ వన్స్ హాలిడే వచ్చింది, చక్కగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండండి, ప్రేమగా తినిపించండి, హ్యాపీ. వీక్లీ వన్స్ చేయండి, ఆ ప్రేమనంతా వాళ్ళకి ఇవ్వండి, చక్కగా ఎంజాయ్ చేయండి ఆ పేరెంటింగ్ అనేది. కానీ బెస్ట్ పేరెంటింగ్ ఏంటి అంటే మన అతి ప్రేమతో వాళ్ళ చేతులు వేళ్ళు కాళ్ళు కదిలించుకోకుండా చేయడం బెస్ట్ పేరెంటింగ్ అనిపించుకోదు. వాళ్ళకి అన్నీ రావాలి, వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళే పట్టుకోగలగాలి, వాళ్ళ బ్యాగ్ వాళ్ళు తగిలించుకోవాలి, వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవాలి, వాళ్ళ షూలేస్ వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళ టై వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ బెల్ట్ వాళ్ళు పెట్టుకోగలగాలి. ఇవన్నీ చక్కగా నేర్పండి, ఓపిగ్గా నేర్పండి. నెంబర్ ఆఫ్, మాకు సైకాలజీ కదమ్మా, చైల్డ్ సైకాలజీ, నెంబర్ ఆఫ్ పేరెంట్స్ కంప్లైంట్ వస్తుంది. ఒకే ఒక కంప్లైంట్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్, దాదాపు 15 yearsగా నేను వింటూనే ఉన్న కంప్లైంట్, ఇంకా వింటూనే ఉంటానేమో. ఏంటి అంటే లెగ్గానే బ్రష్ చేసుకోడండి, అరవాలండి, తొయ్యాలండి, అరిపిస్తూనే ఉండాలండి కదా. ఎందుకు చేస్తారో తెలుసా మీకు ఆ పిల్లలు? అలా ఎందుకు చేస్తారు అంటే మీ గొంతు వినడానికి 100కి 85% చైల్డ్ మదర్ గొంతు ఫాదర్ గొంతు వినడానికే వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు. మీరు అలా కాకుండా మీరు లేపటమే వాళ్ళని ప్రేమతో చక్కగా, రే నాన్న గుడ్ మార్నింగ్, లే 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 రా మనం పల్లోకి వెళ్దాం రా, మన వర్క్ చేసుకుందాం రా అంటూ వాళ్ళతో పాటు మీరు యాక్టివ్గా ఎవరు ముందు చేస్తారో అన్నట్టు చక్కగా ఒక మంచి స్మైల్ మూడ్తో మీరు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా మీతో ఫాలో అయిపోతూ ఉంటారు. అలా నేర్పించుకుంటూ వెళ్తే చాలా యాక్టివ్గా వచ్చేస్తారు. మీరు ఈ నేర్పడం అనేది 3rd year ఆన్వర్డ్స్ అప్పటి వరకు ఎంత ప్రేమగా చూసినా 3rd year to 12th year వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంప్లీట్గా చేసుకోగలిగేలాగా మీరు చెయ్యగలిగితే వాళ్ళ బ్రెయిన్ ఫ్యూచర్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, ఇవాళ సబ్జెక్ట్లోకి వద్దామా? టేబుల్స్. ఈ టేబుల్స్ కావాలి మనం వస్తువులు పెట్టుకోవడానికి. అట్లాగే మన మ్యాథమెటిక్స్ మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ మిస్ అవుతారు అంటే పిల్లలకి నెంబర్స్ సరిగ్గా రాకపోయినా, బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ రాకపోయినా, ప్లస్ 0 to 9 టేబుల్స్ రాకపోయినా, ఎక్కువ మంది మ్యాథమెటిక్స్లో భయం పెంచుకుంటానికి కారణం ఈ టేబుల్స్. ఆ టేబుల్ ఎంత నేర్పినా రావట్లేదండి. ఇవి నవ్వేడేస్ పేరెంట్స్ని నేను మళ్ళీ గమనిస్తున్నాను. అసలు చాలామంది స్కూల్స్లో కూడా పేరెంట్స్ వద్దని చెప్పేస్తున్నారంట. నేను స్కూల్ వాళ్ళని అడిగినా కూడా మేనేజ్మెంట్ని, ఏంటి అంటే అమ్మో టేబుల్సా, 2nd క్లాస్లో 5 టేబులా అమ్మో అంటున్నారంట. ఒకసారి చూడండి అమ్మా, 6.5 years వచ్చేసరికి 12 టేబుల్స్ టక 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 ఎక్కడ అడిగితే అక్కడ వచ్చేలాగా ఉంటే ఫ్యూచర్లో ఎంతటి వర్క్ అయినా ఆ బ్రెయిన్ తట్టుకుని నిలబడే కెపాసిటీ ఈ టేబుల్ ద్వారా వస్తుంది. ఓన్లీ అర్థమెటిక్స్ ద్వారానే బ్రెయిన్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. చాలామంది అంటారు, అబ్బా మా అబ్బాయికి మ్యాథ్స్ రాకపోయినా పర్లేదులే, మా అబ్బాయి సైన్స్ అనుకుంటున్నాం, డాక్టర్ అనుకుంటున్నాం, సైంటిస్ట్ అంటారు. అండి డాక్టర్ అయినా సైన్స్ వైపు వెళ్ళినా ప్రతి చోట మ్యాథమెటిక్సే ఉంది. ఒక్కసారి గమనించండి.
సైన్స్ ఎంసెట్లో సైన్స్ వైపు వెళ్ళిన బిట్లు రాయాలిగా, 150 బిట్లకి స్కోర్ ఎంత వచ్చింది అనేది అక్కడ చెక్ చేసుకుంటారుగా బిఫోర్ ఎగ్జామ్స్లో. మరి అది కూడా మ్యాథ్సే కదండి. వితౌట్ మ్యాథ్స్ నో సైన్స్. సో మ్యాథ్స్ పునాది. మీరేం చేస్తున్నారంటే ఆ పునాదిని ఆషామాషిగా ఈజీగా తీసేసుకుని పైన బిల్డింగ్ బాగా డెకరేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఎక్కువసేపు నిలబడుతుంది, లాంగ్ రన్లో ఉండదు. సో పిల్లలకి టేబుల్స్ అనేవి రావాలి. ఎలా రావాలి? 2 5s are 10, 2 6s are 12, 2 10s are 20, 3 4s are 12, 3 5s are 15, 9 5s are 45. ఈ విధంగా ఎక్కడ అడిగితే అక్కడ రావాలి. ఇది ఎలా నేర్చుకోవాలి, ఈ టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఒక్కసారి నెక్స్ట్ వీడియోలో ఈజీగా టేబుల్స్ ఎలా నేర్పించవచ్చు మన పిల్లలకి. అలాగే స్టూడెంట్స్, మీరు పెద్ద పిల్లలు అయిపోయి ఇప్పుడు టేబుల్స్ కూడా మిస్ అవుతున్నారు అనుకోండి, నెక్స్ట్ వీడియోలో ఫాలో అయితే ఒక్కసారి ఆ టేబుల్స్ కూడా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో మీకు ఒక టిప్ ఇస్తాను. రెడీ? అబాకస్ ద్వారా మళ్ళీ వీటిల్లో మనకి చూడండి 2 + 4 అంటే ఇక్కడ ఫింగర్స్ లేవు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.